వెంకటేశాయ. బాగున్నారా? నన్ను క్షమించండి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడంలో. నా ల్యాప్టాప్ చాలా ఇబ్బంది పెట్టింది. అది ఎక్కడికి వెళ్ళి చూపించినా అది సరి అవ్వదు, బాగుపడదు అన్నారు. అది తీసేసి ఇంకా వేరే తీసుకోవాలి. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేశాను, అందుకే కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోద్దండి, నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి మీకు అలాంటి ఏమి ఇబ్బంది చేయను. ఖచ్చితంగా వారానికి ఒక వీడియో పెడతాను, అది నా బాధ్యత. ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. నాకే చాలా నచ్చింది ఈ వీడియో. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి, వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, షేర్ చేయించండి. మీరందరూ చూపిస్తారనే నేను చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకోసమే అండి నేను ఈ బొమ్మలను వేసేది, మీరు చక్కగా నేర్చుకుంటారని. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే, ప్లస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ముందుకెళ్తుంది. దయచేసి మీరు చేయండి, మీ మిత్రులు కూడా చెప్పండి. సో ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలా మంచి బ్యూటిఫుల్ నటుడు. అందరికీ, యంగ్ స్టార్స్ అందరికీ చాలా మంచి లైక్ చేస్తారు. చాలామంది అభిమానులు ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అది ఎవరో కాదండి, రామ్ చరణ్, మెగాస్టార్ వాళ్ళ అబ్బాయి. తను కూడా మంచి కథలు, స్టోరీస్, మంచి స్టోరీస్ ఎన్నుకుంటాడు. తర్వాత మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లని ఎన్నుకుంటాడు. చాలా బాగా చేస్తాడండి, చాలా బాగా చేస్తాడు. నేను ఎప్పుడో లాస్ట్ వీకే రిలీజ్ చేయాల్సింది. నా ల్యాప్టాప్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది, చాలా ఇబ్బంది పెట్టింది. చాలా పాతదండి ల్యాప్టాప్, చాలా పాతది. దానివల్ల కొద్దిగా నాకు ఇబ్బంది అయిపోయింది. పర్లేదు, మీకోసం నేను చాలా కష్టపడి మంచి అద్భుతమైన బొమ్మలు గీసి మీకు నేను ఇస్తాను. అది నా హామీ, అది నా బాధ్యత. ఎందుకంటే నా ఒక కళని నేను బయట పెట్టుకోవాలి కదా, చాలామంది చూసి నేర్చుకోవాలి. వాళ్ళ కోసమే నేను ఈ యొక్క తపన, ప్లస్ అందరూ పిల్లలు పెద్దలందరూ నేర్చుకోవాలనే కదా నా ఒక ఆలోచన. తర్వాత నేను ఈ బొమ్మ మొదలుపెట్టే ముందు ఏమనుకున్నా అంటే, మా గురువులందరూ చెప్పారు, అరే వేస్తే పెద్దవాళ్ళది వేయాలరా, అంటే ఇలాంటి రామ్ చరణ్ అలాంటి వాళ్ళని వేయాలరా, వేస్తే మంచి బొమ్మ వేస్తే అందరూ చూసి చాలా మెచ్చుకుంటారు, మంచిగా నేను అభినందిస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, అన్ని విధాలుగా నీకు కరెక్ట్ ఉంటుంది అని చాలామంది చెప్పడం. అది నేను వాళ్ళని విని వాళ్ళు చెప్పిన మాట నేను వినడం, ఇవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ మంచి మంచి మూవీస్ ఉన్నాయండి ఈ రామ్ చరణ్ గారిది మూవీస్. మన చాలా చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి. నేను ఏ మూవీ చూసినా చాలా థ్రిల్గా, చాలా ఎగ్జాక్ట్గా, అంటే అసలు అద్భుతమైన టేకింగ్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగా చేస్తాడు. చాలా RRR ఎంత చాలా చాలా చక్కగా ఉందండి. ఏం నటించారంటే బాబా
చాలా బాగా నటించారు. సో అందుకోసమే మా మిత్రులు, అభిమానులు అందరూ అన్న ప్లీజ్ రామ్ చరణ్ గారిది వేయండి అన్న ప్లీజ్ అంటే, సరే వాళ్ళ అభిమానం కాదనకుండా, సరే మీ మనందరిది హీరో, మనకు నచ్చే మంచి హీరో ఖచ్చితంగా మీకోసం నేను వేస్తానని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఒకప్పుడైతే అసలు అంటే కొద్దిగా అంటే రకరకాల ఇది స్టోరీస్ వచ్చేది. ఇప్పుడు మాత్రం చాలా అద్భుతమైన స్టోరీస్, మామూలు స్టోరీస్ కాదండి, చాలా అద్భుతమైన స్టోరీస్ వస్తున్నాయి. సో నాకు కూడా మిత్రులందరూ చెప్పేసరికి నేను స్టార్ట్ చేసేసాను. కొద్దిగా ఏమనుకోద్దండి, లేట్ అయిపోయింది నేను చేసే వరకు. మరొక మాట అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.